అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మన ఇంట్లో పప్పు చేయడానికి ఒక ఆకుకూరలు మన దగ్గర మన గార్డెన్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. అదేవిధంగా ఎటువంటి ఆకుకూరలు నేను హార్వెస్ట్ చేస్తున్నానని చెప్పేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా మన గార్డెన్లో ఎన్ని ఆకుకూరలు ఉన్నాయి కూడా మొత్తం 1 by 1 నేను హార్వెస్ట్ చేస్తూ మీకు చూపించుకుంటూ వెళ్తా ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనము ముందుగా లీఫీ వెజిటేబుల్ హార్వెస్ట్ చేస్తున్నాము. ఈ లీఫీ వెజిటేబుల్లో మంచి ఎక్కువ పోషకాలు ఉన్నటువంటి లీఫీ వెజిటేబుల్తో మనం స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనము ఫస్ట్ వచ్చి మనము మన గార్డెన్లో ఇప్పుడు చూడండి, ఇది మునగాకండి. మునగాకుతో మనము స్టార్ట్ చేస్తున్నాను. సర్వరోగ నివారణి అంటారు కదా, ఇంట్లో అన్ని రోగాలకు పనిచేసేటువంటి పోషకాలని ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. మునగాకుతో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ మునగాకండి. ఇక్కడ కనిపిస్తున్నది పునర్నవ అండి. నెక్స్ట్ మన గార్డెన్లో మనము ఈరోజు సెకండ్ లీఫీ వెజిటేబుల్ వచ్చి పునర్నవ. మనము ఇటు లేత చిగురుగా లేతగా ఉన్నటువంటి ఆకుకూరలు మాత్రమే, లీఫీ వెజిటేబుల్ మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో కూడా మనకి రెడ్ కలర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత లేతగా ఉందో. ఇది మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి, హెల్త్ బెనిఫిట్స్. అట్లీస్ట్ మనం వారానికి ఒక్కసారైనా సరే అండి మనం ఇటువంటి లీఫీ వెజిటేబుల్ తిన్నట్లయితే మనకి బాడీకి మేలు, అదేవిధంగా చాలా హెల్త్కి సంబంధించిన బెనిఫిట్స్ అనేది ఇందులో ఉంటాయండి. తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ముందుగా మునగాకు అయిపోయింది, తర్వాత పునర్నవ తీస్తున్నాను. ఇందులో కూడా రెడ్ కలర్ కూడా ఉందండి, అదైతే నేను హార్వెస్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి ఎలా ఉందో, చాలా అంటే చాలా లేతగా ఉంది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇది గంగవాయలాకు, ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది గంగవాయలాకు అండి. థర్డ్ వన్ అయిపోయింది. మళ్ళీ తర్వాత అయితే చుక్కకూర అండి. ఇది చుక్కకూర సీడ్స్ వేశాను, ఇంకా మొలకలు రాలేదు. కొన్ని మాత్రమే నేను ఆకులు మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను. చుక్కకూర అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ లీఫీ వెజిటేబుల్కి వెళ్దాము. ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపిస్తున్నది తోటకూర, గ్రీన్ తోటకూర. మనం ఆకులు మాత్రమే కోసుకుందామండి. మన గార్డెన్లో చాలా వరకు ఒక 10 వెరైటీస్ వరకు లీఫీ వెజిటేబుల్ అనేది ఉన్నాయి. ఓకే, చాలు. తర్వాత రెడ్ తోటకూర అండి. చూసారా, రెడ్ తోటకూర ఇది ఇక్కడ ఉంది, చూసారా కనిపిస్తుందా, రెడ్ తోటకూర. మరి లీవ్స్ మాత్రం నేను హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి. తర్వాత బచ్చలాకు అండి. బచ్చలాకు అంటారు కదా, ఎర్ర బచ్చలాకు అయిందా. ఇక్కడ చూడండి, ఇది ఒక వెరైటీ, గ్రీన్ తోటకూరలోనే ఇది ఒక వెరైటీ అనమాట. ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను.
మనం ఈ విధంగా కట్ చేస్తూ ఉంటే మనకి నెక్స్ట్ తర్వాత హార్వెస్ట్కి వస్తూనే ఉంటాయండి. ఇక్కడ రెడ్ తోటకూర చూసారా, ఇదంతా రెడ్ తోటకూర చూడండి. ఇంతైతే హార్వెస్ట్ అయింది. ఇప్పటి వరకు మన గార్డెన్లో ఉన్నటువంటి లీఫ్ వెజిటేబుల్ కొన్ని హార్వెస్ట్ చేశాను. చూడండి ఇక్కడంతా మీకు రెడ్ తోటకూర ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది చూడండి, గ్రీన్ తోటకూర ఇది కనిపిస్తుందా. తర్వాత ఇక్కడైతే చూడండి ఇది పొనగంటాకు, ఆకులు మాత్రమే కొన్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. మన గార్డెన్లో అయితే చాలా వరకు చాలా రకాల లీఫ్ వెజిటేబుల్ ఉంటాయి. ఇంత హార్వెస్ట్ అయిందండి, ఇంకా చాలా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పొనగంటాకు ఉంది. ఇక్కడ అక్కడక్కడ కూడా రెడ్ తోటకూర ఉంది, అదేవిధంగా గ్రీన్ తోటకూర కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫైనల్గా ఇదైతే హార్వెస్ట్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన గార్డెన్లో ఉన్నటువంటి ఈ ఆర్గానిక్ మెథడ్లోనే, ఆర్గానిక్ ఫార్మింగ్లోనే పండించినటువంటి లీఫ్ వెజిటేబుల్ అండి. బాయ్ అండి, హ్యాపీ గార్డెనింగ్.